ఒక భారతీయ నర్స్ జీవితం చాలా డేంజర్లో ఉంది. ఈమె పేరు నిమిషా ప్రియ. ఈమెకు ఈ జూలై 16న ఉరిశిక్ష వేయబోతున్నారు. అసలు ఏం జరిగిందంటే, నిమిషా ప్రియ కేరళకు చెందిన ఒక నర్స్ 2008లో యెమెన్కి వెళ్ళి అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేయడం స్టార్ట్ చేసింది. అండ్ 2012లో పెళ్లి కోసం కేరళకి వచ్చి మళ్ళీ యెమెన్కి వెళ్ళిపోయింది. అండ్ పెళ్ళయ్యాక ఆమె ఇంకా వాళ్ళ హస్బెండ్ 2014 వరకు యెమెన్లోనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఖర్చులు కూడా పెరిగాయి. అందుకే నిమిషా వాళ్ళ హస్బెండ్ పాపను తీసుకొని 2014లో ఇండియాకి తిరిగి వచ్చేసారు. సో తర్వాత ఆమె సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకుందాం అనుకుంది. కానీ యెమెన్లో ఏదైనా బిజినెస్ చేయాలంటే ఒక లోకల్ పార్ట్నర్ కావాలి. సో అప్పుడే ఆమె జీవితంలోకి వచ్చాడు ఈ తలాల్ అబ్దు మెహదీ. వాళ్ళిద్దరు కలిసి ఒక క్లినిక్ మొదలుపెట్టారు. మొదట అంతా బాగానే ఉండేది, కానీ ఆ వ్యక్తి అసలు రూపం తర్వాత బయటపడింది. తలాల్ ఆమెను ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ పెట్టేవాడు. క్లినిక్లో ఉన్న డబ్బులు కొట్టేసేవాడు. అండ్ నిమిషా పాస్పోర్ట్ని కూడా లాగేసుకున్నాడు. సో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది, కానీ పోలీసులు అసలు పట్టించుకోలేదు. ఒకరోజు నిమిషా తలాల్కు ఒక మత్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటంటే, అతను మత్తులో ఉన్నప్పుడు తన పాస్పోర్ట్ని ఇంకా డాక్యుమెంట్స్ని తిరిగి తీసుకుందాం అనుకుంది. కానీ ఆ ఇంజెక్షన్ ఓవర్ డోస్ అయిపోవడం వల్ల తలాల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకా భయంతో ఆమెకు ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్తో కలిసి ఆ డెడ్ బాడీని ఒక వాటర్ ట్యాంక్లో పడేశారు. ఆ తర్వాత నిమిషా అక్కడి నుంచి సౌదీ అరేబియా బార్డర్ దాటి తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ అక్కడ ఆమె పోలీసులకు దొరికిపోయింది. సో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ఫస్ట్ ఆమెకు జీవిత ఖైదు వేసింది. కానీ ఆ తర్వాత ఆమెకు ఉరిశిక్ష విధించింది. మన ఇండియన్ సుప్రీంకోర్టు లాయర్ ఒకరు ఈ కేసులో జోక్యం చేసుకొని యెమెన్లో మొత్తం అరబిక్లోనే కేసు వాదించారని, నిమిషా ప్రియకు అరబిక్ రాదని, అర్థం కూడా కాదని, ఇంకా ఆమెకు ట్రాన్స్లేటర్ కూడా పెట్టలేదని చెప్పారు. అందుకే కేసు రీఓపెన్ చేయాలని మన లాయర్ ఆ కోర్టుని ఒప్పించారు. అయితే 2020లో నిమిషాను బయటకు తీసుకురావడానికి ఆమె బంధువులు ఇంకా వేరే వాళ్ళు కలిసి సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ 2023 నవంబర్లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషా ప్రియ అప్పీల్ను తిరస్కరించింది. ఇప్పుడు ఆమెకి ఒకే ఒక అవకాశం ఉంది, అదే బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి ఎంతో కొంత పరిహారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి క్షమాభిక్ష కోరాలి. ఒకవేళ ఆ ఫ్యామిలీ క్షమాభిక్ష పెడితే నిమిషా ఉరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆ ఫ్యామిలీ మాత్రం ఇప్పటి వరకు దానికి ఒప్పుకోలేదు. సో నిమిషా ప్రియ కదా మనకి ఒక హెచ్చరిక. విదేశాల్లో ఉన్న మన భారతీయులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.